నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని చెప్పి హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మనం చూడవచ్చు, ప్రస్తుతం మనం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం నిర్మించినటువంటి ప్రదేశంలో ఉన్నాం. ఇది ఆగ్రోస్ సంస్థకు సంబంధించిన ప్లేస్ ఇది అదేవిధంగా పక్కన మొత్తం కూడా దాదాపు ఇక్కడ 2 ఎకరాల వరకు కూడా ఆగ్రోస్కి సంబంధించిన ప్లేస్ ఉంటుంది. అయితే ఎకరం స్థలాన్ని బీఆర్ఎస్కి సంబంధించిన జిల్లా కమిటీకి గత ప్రభుత్వం లీజుకి ఇచ్చింది. మొత్తం 99 ఏళ్ల పాటు ఏడాదికి గజానికి 100 రూపాయల చొప్పున చాలా తక్కువ రేటుకు ఇక్కడ విలువైన స్థలాన్ని లీజుకి ఇవ్వడం పట్ల మొదటి నుంచి కూడా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం అవుతూ ఉంది. ఎందుకంటే ఇది మనం చూడవచ్చు, ఇది ప్రధాన రహదారి నల్గొండ నుంచి ఇటు హైదరాబాద్ వైపు వెళ్ళేందుకు ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్నటువంటి వీటీ కాలనీలో ఉన్నటువంటి ప్రధానమైన ల్యాండ్. అంటే ఇది ఒక ప్రైమ్ లొకేషన్గా చెప్పవచ్చు టౌన్లోనే. ఇక్కడ చాలా వాల్యూ ఉంటుంది. దాదాపు ఇటు ప్లేస్కి సంబంధించి గజం లక్ష పైగా, లక్ష నుంచి 1.5 వరకు కూడా ఇక్కడ ధర పలుకుతున్న పరిస్థితి. అంటే మార్కెట్ రేట్ ప్రకారం ఇది మొత్తం అంటే ఒక ఎకరం ప్లేస్ ఇది లీజుకి ఇచ్చింది. దాదాపు ఒక 4800 గజాలుగా మనం చెప్పుకుంటే దాదాపు ఇటు మొత్తం అంటే 72 కోట్ల వరకు కూడా ఈ వాల్యూ ఉంటుందని చెప్పి ఒక అంచనా అయితే ఉంది. ఇంత విలువైన ప్లేస్ని అదేవిధంగా జన నివాసాల మధ్య మొత్తం చుట్టూ ఇండ్లు ఉంటాయి, పెద్ద రెసిడెన్షియల్ కాలనీలు ఉంటాయి, రెసిడెన్షియల్కి సంబంధించిన సముదాయాల మధ్య ఇలాంటి ఒక నిర్మాణం ఒక పార్టీ కార్యాలయానికి ఇవ్వడం ఏంటి అని చెప్పి మొదటి నుంచి కూడా విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అయితే గతంలో అంటే ఏదైతే ఈ అలాట్మెంట్ జరిగిన సమయంలోనే నాడు ఇక్కడ భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అంటే గతంలో నల్గొండ ఎమ్మెల్యేగా ఆయన చాలాసార్లు చేసినప్పటికీ గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన భువనగిరి ఎంపీగా విజయం సాధించారు. భువనగిరి ఎంపీగా ఉన్నప్పటికీ కూడా నల్గొండలో ఈ అలాట్మెంట్ని ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో భువనగిరిలో కూడా ఇటు నివాసాల మధ్య పార్టీ కార్యాలయానికి అలాట్మెంట్ చేయడంతో ఆయన భువనగిరి ఎంపీగా ఉండి తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో ఇటు భువనగిరి అవుట్స్కట్లో నిర్మాణం చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ మాత్రం ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా ఈ జన నివాసాల మధ్య విలువైన ప్లేస్లోనే నిర్మాణం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇటు నిర్మాణం పూర్తయినప్పటికీ కూడా ఇటు మెడికల్ కాలేజ్తో పాటు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం కూడా ఓపెన్ చేయించాలి, కేసీఆర్ని పిలిచి నాటి సీఎం కేసీఆర్ని పిలిచి ఓపెన్ చేయాల్సిన ఉద్దేశంతో ఇప్పటివరకు ఎక్కడ కూడా అంటే ఈ ఓపెనింగ్ అయితే అధికారికంగా ఓపెనింగ్ అయితే కాలేదు, కేవలం అనధికారికంగా కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు గత ఎన్నికల్లో అంటే రీసెంట్గా జరిగిన కొన్ని నెలల క్రితం జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో రావడంతో, అదేవిధంగా ఇక్కడ నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించడం, ఇటు R&B శాఖకు సంబంధించిన మంత్రి కూడా కావడంతో ఆయన ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే జిల్లా పర్యటన సందర్భంలో ఇక్కడ అసలు దీనికి సంబంధించిన అనుమతులకు సంబంధించి కూడా ఆయన ఆరా తీశారు. ఆరా తీసిన క్రమంలో ఈ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి అనుమతి లేదు అని చెప్పి అయితే గుర్తించడంతో దాన్ని ఒక వాళ్ళు బహిరంగ సభల్లోనే బహిరంగ వేదికల్లోనే ఎలా ఉంది అంటే ఇది సామాన్యులు ఇల్లు కట్టుకుంటే ఎటువంటి అనుమతి లేకుండా ఇల్లు కట్టుకుంటే ఏమంటే కూల్ చేస్తారు, అలాంటిది ఇక్కడ నిర్మాణం లేకుండా మీకు ఎలా అనుమతించారు, ఎందుకు కూల్చివేయట్లేదు అని చెప్పి కూడా అధికారులను ప్రశ్నించడంతో వాళ్ళందరూ కూడా బిత్తరపోయిన పరిస్థితి ఉంది. వెంటనే కూల్చివేయాలని చెప్పి కూడా ఆయన ఆదేశించారు మౌఖికంగా. అదేవిధంగా తర్వాత మరొక సమావేశంలో కూడా తాను అవుట్ ఆఫ్ వెళ్తున్నాను, అవుట్ ఆఫ్ నుంచి వచ్చేలోపు ఒక డెడ్ లైన్ విధించి ఆ డెడ్ లైన్ లోపే దీన్ని కూల్చేయాలని చెప్పి కూడా గతంలో ప్రకటించిన పరిస్థితి. ఆ ప్రకటనల నేపథ్యంలో అంటే ఇటు రాజకీయంగా ఇది ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నడుమ ఒక వివాదం, దీన్ని ఒక రాజకీయంగా పరమైన వివాదం నెలకొన్న నేపథ్యంలో అంటే ఖచ్చితంగా కూల్చివేస్తారన్న ఒక ఆందోళన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ ఆఫీసుని కాపాడుకునేందుకు హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టును ఇటు పార్టీ ఆఫీస్కి సంబంధించి నిర్మాణానికి సంబంధించిన అనుమతులు రెగ్యులరైజేషన్ చేయాలి, మున్సిపల్ శాఖను ఆ విధంగా ఆదేశించాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ దాఖలు చేసిన సమయంలోనే ఇటు అక్కడ హైకోర్టు కూడా ఎలా అంటే ఒక నిర్మాణం చేసిన తర్వాత విలువైన భూమిలో ఒక నిర్మాణం చేసి తర్వాత రెగ్యులరైజేషన్ చేయించుకోవడం ఏంటి, ఇది నిబంధనలకు విరుద్ధం, ముందే అనుమతులు తీసుకోవాలని చెప్పి కూడా హైకోర్టు ప్రశ్నించింది. అదే సందర్భంలో ఈ మొత్తం అంటే ఇటువంటి అనుమతి లేకుండా నిర్మించినందుకు ఖచ్చితంగా కూల్చివేయాల్సిందే. అయితే ముందుగా ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళ నిర్మాణాన్ని వాళ్ళే కూల్చుకోవాలి అని చెప్పి అయితే ఆదేశించింది. ఒకవేళ వాళ్ళు కూల్చుకునే పక్షంలో ఖచ్చితంగా 15 రోజుల్లోపు మున్సిపల్ అధికారులు దీన్ని కూల్చివేత చేపట్టాలని చెప్పి అయితే ఇటు హైకోర్టు ఆదేశించింది. అయితే దీన్ని ఆదేశించడంతో పాటు అంటే కూల్చివేతకు సంబంధించి ఆదేశించడంతో పాటు ₹1,00,000 అపరాధ రుసుముగా కూడా చెల్లించాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించిన పరిస్థితి ఉంది. అంటే ఈ నేపథ్యంలో అంటే ఇటు తమను కాపాడి తమకు ఏదైనా ఉరట లభిస్తుందని చెప్పి బీఆర్ఎస్
బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయిస్తే బీఆర్ఎస్కి హైకోర్టులో ఒక చుక్కెదురైంది, షాక్ ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పటికి ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు దీనిపైన అప్పీల్కి వెళ్ళే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరొక వైపు ఇటు ఆఫీసు ఓపెన్ కాకుండానే కూల్చివేతకు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం పట్ల ఇటు బీఆర్ఎస్ శ్రేణులంతా కొంత ఆందోళనకు గురవుతున్నారు. మరొక వైపు ఇటు ఈ ఉమ్మడి జిల్లాలో ఇక్కడ భువనగిరిలో కావచ్చు, అదేవిధంగా సూర్యాపేటలో కూడా నూతనంగా నిర్మాణాలు చేపట్టారు. వాటి అనుమతులకు సంబంధించి కూడా ప్రశ్నార్థకంగా ఉంది. కొన్ని చోట్ల అంటే ఇతర జిల్లాలో కూడా అనుమతులు లేవు, అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేశారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటన్నిటిపైన ఇది కనుక కూల్చివేస్తే ఖచ్చితంగా వాటన్నిటిపైన కూడా ఎఫెక్ట్ పడుతుందన్న అభిప్రాయం కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తం అవుతా ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.